తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మా మాధవ్ గారి ఇంట్లో నేను చూసిన దత్తి హరి పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది. అందులో ప్లేన్ టేస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే, మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్, తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ ని పొగడ్డమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికీ మతిలేదే. అదేమిటి, లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి? సినిమాల్లోనూ నావెల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పట్పట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి, జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి, నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావే? మాట్లాడటం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫూలం చేస్తాను. ఓకే? అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫూల్ చేయమంటారు? మీ నాన్నగారు జైలు సూపరింటెండెంట్ కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది. కమాన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ విధవ మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట. చాలా కాలంగా ఆడగాళ్ళు లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్. చూడమ్మా, నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. చేయాల్సింది పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. అయ్యో సార్, కత్తి పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేప్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు సార్. అయ్యో, మా వాళ్ళంతా భయంతో అరుస్తున్నారు సార్. మీరు రావాలి, లేకపోతే రేప్ మీద రేప్ అయిపోతుంది సార్. రేపొద్దున్నకి మా శీలాలన్నీ మా దుర్మార్గుని కబంధ హస్తాల్లో బలైపోతాయి సార్. ఆగనమ్మా, డోంట్ వరీ. చూడండి, నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలో ఉంటాను. సార్, మీరేనా పోలీస్ ఆఫీసర్? yes, I am officer Gopi. అమ్మయ్య, where is that bloody rapist? అదిగో అటువైపు పరిగెత్తాడు. ఏమ్మా, వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా? మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు. అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వార్డెన్ గారు కొంపలోకి దూరాడు. కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో. సార్ సార్, ఎస్, తలుపు కొట్టకండి. వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో. సార్, వాడిలాగా గొట్టం పుచ్చుకొని పాకి చప్పుడు కాకుండా పైకిటికీలోంచి దిగడం మంచిది. గొట్టం నేను. సార్ ప్లీజ్, మా వార్డెన్ గారి ప్రాణాలు కాపాడండి. ఆల్ రైట్. ఇప్పుడు కాదా 20 సంవత్సరాలకు ముందు వస్తుంది. నిన్ను ఒక ఆట ఆడించుండేదండ్రా నేను. ఏం సార్, వాడు మిమ్మల్ని కూడా రేప్ చేశాడా? షట్ అప్. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి, ఒక పోలీస్ ఆఫీసర్ తో ఈ విధంగా వేళాకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా 2 సార్లు. హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరి ఇవన్నమాట. అల్లరేమి డాడీ, అతన్ని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశాను. చేసి తీరతాను. అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిల్ని జూలోను వాళ్ళ మెదడుని మ్యూజియంలోనూ పెట్టాలి. చచ్చా, ఏం మాటలమ్మావి? ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది, జైలుకి పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రీసెర్చ్ చేయడము,
పెట్టడునా? అది సరే, వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించాడు, ఏమవుతుంది? అతను ఆడించడం కాదు, రేపు క్రికెట్ మ్యాచ్ లో అతన్ని అతని టీంని మేము ఆడిస్తాం, ఓడిస్తాం. వావ్, హెడ్ బ్యాటింగ్. ఓకే, నీ ప్లేస్మెంట్స్ జాగ్రత్త, మేము బౌండరీస్ సిక్సర్స్ కొట్టబోతున్నాం. మా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ నీకు తెలుసా? ఏమిటవి? నో కవర్స్, నో ఎక్స్ట్రా కవర్స్, 2 సిల్లీ పాయింట్స్, 1 డీప్ గల్లీ. హలో, సెకండ్ టైం. అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేసావు, మరి 3వ అదెంత పని? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిటే నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, ప్యాకాట మధ్య ఉన్నాడు, పీకట్టుకు లాక్కొచ్చేసావు. శతస్కోప్ అన్నా లేదు. అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు, ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానే. అసలు మన గాలిలోనే 3 ఆక్సిజన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కనరా. ఆక్సిజన్ హై
హైడ్రోజన్ ఉదయని నత్రజని అన్ని వాయిలు ఊరికి ఒక్క నిమిషం సార్ ప్లీజ్. డాక్టర్ బతికారు నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్ ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా నాకేమైందనే మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు? ఏమిటి సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళి ఏమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్, కమాన్ కమాన్. అయితే వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం. సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి, ఇటు ఇస్తారా? ఇవి చెక్ చేయడం ఏంటి బాబు? ఏమి లేదు, ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట. ఈజ్ ఇట్? ఎస్. వాట్ మిస్టర్ రాజశేఖర్? ఎస్ మేడం, కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి. ఈజ్ ఇట్? ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం. ఆల్ రైట్ మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అది సరే, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే ఆఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి. ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసుండొచ్చు. ఆఫ్ కోర్స్, మేబీ. చూడండి, మీ ఎగ్జామినేషన్ టైం అవుతుంది. థ్యాంక్ యూ రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్, చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు, పాస్ అయిపోవాలని. కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫూల్ అవడం నాకు అలవాట్లేదు. బై ద వే, నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను. 75కు 75 వస్తాయి. గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణలతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పప్పులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ దిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు, ఐ మీన్ 0 ఇవ్వబోతున్నాడు. అదేమిటి? నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే. మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం. కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం, అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదు, ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం, అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. ఇవి నీళ్లు కావు, యాసిడ్. మై గాడ్, నా కళ్ళు. తగడు బాస్, ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను తడాక. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్?
ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. మై గాడ్. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం అని చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు. అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా, ఆ భాగ్యంలో దాచు. వెళ్ళు. ఎవరు? ఓ డాక్టర్ గారా? డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేం డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నేను రేఖని, నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది. ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా మీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్నవాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి చస్తారు. అలా జరిగినాడు నేను గుండె పగిలి చస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేను. ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది. ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు. అక్కడ ఉందరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాల్ని నేను. కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ. నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నిజంగా దేవతవి. దేవతవి. రండి వెళదాం. రేఖ, సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరగొట్టుకునేవాడిని. దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలు ఒకటి మిగిలిండేది. అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు? గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా? తింటం తప్పుతుందా? వంట పూర్తయిందా? ఇక్కడే అయిందండి. రండి. అయ్యో, గుడ్డి వధవని మళ్ళీ కిందతో పడేశాను. అయ్యో, ప్లీజ్ మీరు కదలకండి. నేను అన్నం కలిపి పెడతాను. రేఖ, నీకు చాలా శ్రమిస్తున్నాను. నువ్వు నాకు ముద్దలు కలిపి పెడుతున్నావు, పట్టుకు నడిపిస్తున్నావు, స్నానం చేయిస్తున్నావు, తల దూవుతున్నావు. ఇవన్నీ నీ చేత. ఇంకెన్నాళ్ళు? 4 రోజులేగా. అంతేనంటావా? దేవతలంటే నీ నీడలో నా జీవితాంతం గడపవలసి వచ్చిన సంతోషమే. ఏమిటి నేను నొక్కుతున్న బుగ్గ? అవునండి. గుడ్డి వెధవని ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదండి. పర్వాలేదంటారా? అన్నం తినండి. ఏమండి? ఏమిటి? మీరు అక్కడే కదలకుండా కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. అలాగే రేఖ. అయ్యో, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఏమండి? అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమండి, నన్ను రక్షించండి.
వద్దండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి? ఏమైందండి? ఏదో మీద పడిందండి, మెత్తగా దూదు మూట్ల మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి. అందుకే మిమ్మల్ని కేకేశాను. ఇంతకీ ఏమిటండి అది? పిల్లండి, ఏ బల్ల మీద నుంచో మీ మీద దూకుంటుంది. ఓ, పిల్ల. దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఏమండి, ఏమిటండి ఇదంతా తడితడిగా ఉంది? సబ్బు. సబ్బా? అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా? అయ్యో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రేఖ. పర్వాలేదండి. గుడ్డి కళ్ళు, కళ్ళు గుడ్డువైనా సబ్బు పడితే మండుతాయి కదా. అమ్మా, సబ్బు పడి కళ్ళు మండుతున్నాయి. ఏమండి? సారీ. ఇదో రండి, కళ్ళు కడుగుతాను. అలాగేనండి. ఇటు తిరగండి. అది షాంపూ అండి. ఓ, ఏమండి, మీరు తలంటి పోసుకోలేదా? లేదండి. అయ్యో, ఇదేమిటండి? శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి? ఉండండి. వద్దండి, వద్దు. ఏమండి, ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే, అలాంటి మీకు కనీసం ఇదైనా చేరియండి. ఇలా చేసైనా సరే మీ రుణం తీర్చుకోనివ్వండి. ఏమండి, ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా? ప్లీజ్, ఎక్కడైనా సెటిల్ అవ్వండి. రండి. ఏమండి? థ్యాంక్ యూ. ఏమండి, ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తలంటు స్నానం చేయించలేదు. కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా. ఏమండి, మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే, అదే ఆకుపచ్చ, పసుపచ్చ, తెల్ల చారలది. ఇదేమిటండి పిన్నిస్లా ఉంది? బుజ్జిముండా, పందెం కాసి నన్ను 3 సార్లు వెర్రి వ్యధం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం. అంటే మీకు అంత కనిపిస్తుందా? ఆహా, ఇన్నాళ్ళు అన్ని 3D ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను. Don't get excited. గోపి, గోపి, గోపి గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతను స్నేహితుడు. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి, కాదండి, అతను నాకు పరిచయస్తుడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కాదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇవి తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. గోపికి పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అదే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మీరిద్దరు ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరు అనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదటి వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. ఆహా.